హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఏపీలో పవర్ బిల్ అనేది ఎలా పే చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా పేమెంట్ అనేది చేసేవాళ్ళం. కానీ ఇక్కడ నుంచి గవర్నమెంట్ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా కానీ మనం పవర్ బిల్ పేమెంట్ అనేది చేయాలి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ ప్లేస్టోర్ ఓపెన్ చేసిన సర్చ్ బాక్స్లో ఈస్టర్న్ పవర్ అనే యాప్ టైప్ చేస్తే మనకి కింద యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాని మీద ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుంది. తెలుగు ఆర్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత స్కిప్ చేసి ఇక్కడ నెక్స్ట్ మన లాగిన్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసి ఓకే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. మీకు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ అనేది అవుతుంది. ఓకే, లాగిన్ అయింది కదా. సో ఇంటర్ఫేస్ చూసారు కదా. ఫస్ట్ సర్వీస్లో యాడ్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని మీద ఫస్ట్ మన సర్వీస్ నెంబర్ అనేది, మన పవర్ బిల్ నెంబర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో పైన మనకి ఫస్ట్ కాలంలో సర్వీస్ నెంబర్ 6 డిజిట్స్ సర్వీస్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాలి. కింద నిక్ నేమ్ అనేది ఉంది చూసారా, అక్కడ మీ నిక్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదంటే పవర్ బిల్ మీద ఉన్న నేమ్ అన్నా ఇవ్వచ్చు. ఇచ్చి సబ్మిట్ కొడితే సేవ్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చి రిజిస్టర్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఆప్షన్ చూసారు ఇక్కడ పే బిల్ అని, పే బిల్ మీద క్లిక్ చేయండి. పే బిల్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ అక్కడ సేవ్ అయింది కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతాయి. సో మీ డ్యూ ఎంత అనేది చూపిస్తుంది. కింద చూసుకుని కింద పే బిల్ మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. సో మీ పేమెంట్ అనేది పేటిఎం ఆర్ గూగుల్ పే అనేది సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయడం ఇక్కడ నుంచి. సో ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, సో పేమెంట్ అయిన తర్వాత మనకు లాస్ట్లో రిసిప్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, మీరు మధ్యలో బ్యాక్ రావద్దు, డిస్ప్లే అయ్యే వరకు వెయిట్ చేయండి. సో చూసారా, పేమెంట్ అయిపోయింది, రిసిప్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది కదా. సో గాయస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.